హలో హాయ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము షిరిడీకి వెళ్తున్నాం. ఎవరెవరం అంటే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సికింద్రాబాద్లో ఎగ్జాక్ట్గా 4:10కి ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి రేపు మార్నింగ్ 9:30 to 10 అలా అవుతుంది. డైరెక్ట్ షిరిడీకే రీచ్ అవుతాం. ట్రైన్స్ నాగర్సోల్ వరకు కూడా అవైలబుల్లో ఉంటాయి, బట్ మేము డైరెక్ట్ షిరిడీకే ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంకా ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మా తమ్ముడు ఇద్దరము, వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు షిరిడీకి వచ్చేవాళ్ళు. అయితే ఖాళీ ఉంది చూడండి. ట్రైన్ ఇది మా బర్త్. ఫుడ్ ఇవన్నీ చేసుకున్నాం. మా తమ్ముడు రాహుల్ హాయ్. షిరిడీకి వెళ్ళాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. చాలా రోజులైంది ఆ దేవుడికి మొక్కి. ఎన్నిసార్లు అనుకున్నా అసలు వెళ్ళడానికి కుదరడమే లేదు. అది ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. చాలాసార్లు ప్లాన్ చేసాము, బట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడైతే ఏం ప్లాన్ చేయకుండా అనుకోకుండా వారానికి ముందే అనుకున్నాను. నేనే అనుకొని ఇంకా టికెట్స్ బుక్ చేశాక ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంకా ఫైనల్గా వెళ్తున్నాం. ఆ దేవుడి దర్శనం ఎలా జరిగిందో మీతో అంతా షేర్ చేసుకుంటాను. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో షిరిడీకి రండి. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇప్పుడే చేస్తున్నాము. ఇప్పుడే షిరిడీకి స్టేషన్లో ఉన్నాము. చాలా ఎగ్జైట్గా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎట్లుంటుందో చూడాలి. దేవుడి దర్శనం ఇలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎట్లా దర్శనం అవుతుందో ఏందో. ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు. రూమ్ ఎక్కడైనా తీసుకొని, అంటే మేము అనుకోకుండా వచ్చినాం కదా, ప్లాన్ చేసుకోకుండా ఇంకా రూమ్ తీసుకొని వెళ్ళి చూడాలి. చూడండి, ఇది షిరిడి సాయినగర్ రైల్వే స్టేషన్. దర్శనం చూడండి. షిరిడి ఇది రైల్వే స్టేషన్. We are excited to watch షిరిడి సాయి బాబా. బాగా అనిపిస్తుంది అంటే చూడాలి. రాహుల్ షిరిడికి వచ్చినాం కదా, ఎట్లా అనిపిస్తుంది రీచ్ అయినాక చెప్పు. సాయి ఆశ్రమంలోకి వచ్చినాం. ఇది ఇక్కడ ఇవి ఉండే అకామిడేషన్ బిల్డింగ్స్. ఇదేమో 2 రూపీస్ టీ. ఇక్కడ క్యాంటీన్ టీ మనకి 2 రూపీస్కి ఇస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమో 5 రూపీస్. ఇప్పుడే చేసినాం. మేము బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాం. ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా అన్న వాళ్ళు తింటున్నారు. 5 రూపీస్ మనకి 4 పూరీస్, కర్రీ, ఒక స్వీట్ కూడా ఇస్తారు. ఇక్కడ ఇస్తారు బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా. నీకు ఇందాక చెప్పాను కదా 4 పూరీస్ ఒక కర్రీ ఇస్తారు అని. అది ఇంకా ఓపెన్ చేస్తున్నా. చూడండి, కర్రీ, శనగల కర్రీ ఉంది, ఒక స్వీట్, మనకి 4 పూరీస్ ఇస్తారు. బాగుంది. అంటే మొత్తం ఇలా మీరు బాగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మంచిగా ఉంటుంది. అంటే మిషన్తో చేస్తారు కదా, అంతమందికి వాళ్ళు మేబీ చేయితో చేసి ఉండరు. కానీ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది, మంచిగా ఉంది. ఇంకా పూరీస్ కూడా కొంచెం లావుగా ఉన్నాయి అంతే అండి. పూరీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఇవేమో టాయిలెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇస్తారు ఫుడ్. ఇక్కడ 5 రూపీస్కే మనకి టిఫిన్ ఇస్తారు. ఇక్కడ మనకి ప్రసాదం ఇలా దొరుకుతుంది. బయట కంటే ఇక్కడ మంచిగా ప్యూర్గా ఉంటుంది ప్రసాదం. ఇక్కడ మనం ఏమైనా కొనుక్కునే వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మనం టీ తీసుకోవడానికి వెళ్దాం. టీ తీసుకునే కావాలంటారు. లైన్లో నిలబడ్డారు చూడండి. టీ తీసుకోవడానికి వచ్చినాం. లైన్లో నిలబడ్డా. 2 రూపీస్కి ఒక టీ. ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకునే కౌంటర్. అక్కడేమో మనకి టీ ఇస్తారు. ఇక్కడ ఇవి టీ ప్రైజెస్ చూడండి ఎంత ఉన్నాయో. తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. 8 టీ ఇవ్వరా. మనకి ఇట్లా టోకెన్ ఇచ్చారు. 8 టీ తీసుకున్నాం మేము. వేరే అన్న వాళ్ళు కలిసి ఉండే. చూడండి, ఇట్లా 8 టోకెన్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ ఇప్పుడు టీ తీసుకోవాలి. టీ ఇస్తారు. టీ బాగుంది. ఇక మా వాళ్ళు తాగుతుండు, మా తమ్ముడు కూడా తాగుతుండు. ఇక అక్క వాళ్ళు మాకు ట్రైన్లో పరిచయం అయ్యారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు కూడా అందరు కలిసి తాగుతారు. ఇంకా నేను టీ తాగుతున్నా. ఎట్లుందో చెప్తా. ఎట్లున్నా బాగుంటుంది. ఇక్కడ బాగుంది టేస్ట్ కూడా. అసలు 2 రూపీస్కి అసలు ప్రపంచంలో ఏం వస్తుంది, ఏం రాదు. జస్ట్ చాక్లెట్ కూడా రాదు. చిన్నపిల్లలు తినే చాక్లెట్ కూడా వీళ్ళు టీ ఇస్తున్నారు. అంతా సాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇక చూడండి, క్యూట్ గర్ల్. టీ ఎట్లుందిరా?
బాగుందా? తీసుకుంటాం కదా రూమ్స్కి వెళ్ళే సైడ్, ఇది పార్కింగ్. రూమ్స్కి వెళ్ళే సైడ్ లొకేషన్స్, ఇటు సైడ్ రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ రూమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ అంతా ఇట్లా ఒక దగ్గర కలెక్ట్ చేస్తారు, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు, అంత మనకి పొల్యూషన్ లేకుండా. అన్నీ ఇక్కడ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. రూమ్ నెంబర్ వచ్చేసి K19. చూడండి ఇక్కడ K19 బిల్డింగ్ దాకా. ఇక్కడ LJ ఇవన్నీ. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. చూడండి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ చెట్లు కూర్చోడానికి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, మనం ప్యూరిఫైర్ చేసేటి. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఉంది. ఆ రూమ్కి వెళ్ళాలంటే దారి సైడ్. ఇది బిల్డింగ్, ఇవన్నీ బ్లాక్స్. ఎంట్రన్స్ ఇది లగ్జరీస్ రూమ్ లాగా ఉన్నాయి. ఇది రూమ్. ఇక్కడ మనం పడుకోవడానికి 3 బెడ్స్ కూడా ఇచ్చారు. ఒక చైర్ ఉంది. ఇటు సైడ్ వాష్రూమ్ ఉంది. సాయిబాబా ఫోటో కూడా ఉంది ఇక్కడ. జై సాయిరామ్, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఉంది ఇక్కడ. ఇప్పుడే రూమ్కి వచ్చినాం, ఇక ఫ్రెష్ అప్ అయినాం. దిస్ ఈజ్ మై టుడేస్ అవుట్ఫిట్. ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా నాతో రండి, నేను నాతో పాటు మిమ్మల్ని కూడా సాయిబాబాని దర్శనం చేసుకునేలాగా మీ అందరికీ చూపిస్తా. పదండి వెళ్దాం. చూడండి తీసుకున్నాం, ఆల్రెడీ తాగుతుంటే నేను టీ తాగుతున్నా. బాగుంది. దర్శనానికి వెళ్తున్నాం, వెళ్ళే ముందు టీ తాగుదామని. హెడేక్ అవుతుంది కొంచెం, అందుకే టీ తాగుతున్నాం. ఇక్కడ ఏంటంటే 2 రూపీస్కే టీ. నాకైతే అసలు మంచిగా అనిపిస్తుంది. అలాంటి టీ లవర్స్ అయితే రోజుకి ఒక 50 సార్లు తాగొచ్చు. 50 సార్లు, ఎందుకంటే 2 రూపీస్కి అసలు టీయా. మనం ఇక్కడ మనం ఉన్న అకామిడేషన్ నుంచి వెళ్ళి సాయిబాబా ట్రస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది. చూడండి అందరు లైన్లో నిలబడ్డారు. అంటే ఇది మనం టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఫ్రీ. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇక్కడ మనీ పే చేయాల్సి, ఆటోలకి మనీ పే చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. వెయిట్ చేస్తే బస్సెస్ వస్తే మనం బస్సులో వెళ్ళొచ్చు. మేమైతే లైన్లో నిలబడడానికి వెళ్తున్నాం. లైన్ చాలా పెద్ద ఉంది అదకి. మంచి డెడికేషన్ తోటి లైన్లో నిలబడి వెళ్తున్నారు. ఇట్లా తోపుకోకుండా మంచిగా ఒక 1 by 1 వెళ్తున్నారు. సీట్స్ ఏమో నిలబడ్డాం. సీట్స్ అలా ఫిల్ అయిపోయి నిలబడ్డాం మేము. ఇంకా దర్శనం తొందరగా వెళ్ళాలి కదా. గుడి దగ్గరికి వచ్చినాం. ఇంకా ఇప్పుడు చెప్పులు అవి పార్క్ వేసుకోవడం అనుకుంటున్నాం. మొబైల్ ఇవ్వాలి. మొబైల్ దగ్గరికి వెళ్ళి చెప్పుల గంటలో చెప్పులు పెట్టుకొని ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతాం. దర్శనం చేసుకుని వచ్చినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. దర్శనం ఎలా అవుతుందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఓకే మరి బాయ్. దర్శనం అయిపోయింది, తినడానికి పోతున్నాం. ఎలా దర్శనం జరిగిందో చెప్తాం. ఇంకా ఇది సాయి ప్రసాద నిలయానికి దారి. గుడి దగ్గర నుండి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, సాయి ప్రసాద నిలయానికి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి మంచి అట్రాక్షన్గా సాయిబాబా అలా చేయితో కలుపుతున్నది మనకి ఉంటుంది స్టాచ్యూ. అక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. ఇంకా ఇవే క్యూ లైన్స్ అండి. క్యూ లైన్స్ అంటే చాలా బాగున్నాయి, చాలా మంది కూడా ఉన్నారు. ఇంకా లైన్ బై లైన్ ఒకరి తర్వాత ఒకరు నిలబడి ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా మనకి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఎక్కడ ఇస్తారంటే మన గుడి దగ్గర దర్శనం కంప్లీట్ అయ్యాక మనకి టోకెన్స్ ఇస్తారు. అడిగితే ఇంకెక్కువ టోకెన్స్ కూడా ఇస్తారు. ఈ అంకుల్ని చూడండి, చాలా నాకైతే మంచిగా అనిపించింది. ఇంక ఇలా లైన్ బై లైన్ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అందరూ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మనకి ఇంకా అన్నం, పప్పు, అన్ని వంటలు. ఇంకా ఇక్కడ చపాతీ బాగా ఫేమస్. ఇక్కడ చపాతీ మనకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి ముంబై కదా, ముంబైలో చపాతీ ఎక్కువ మంది తింటారు. సాయి కూడా చాలా ఇష్టమైనది. ఈ ప్రసాద నిలయంలో ఎటు చూసినా మనకి సాయిబాబా ఫొటోసే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను. ఎక్కడ చూసినా మనకి సాయి ఫొటోసే కనిపిస్తూ ఉంటాయి. ఎంత బాగుంటుంది అంటే చాలా మంచి అనిపిస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ మెయిన్గా చూడండి, అన్నం వేస్ట్ చేయకూడదని ప్రతి ఒక్క దగ్గర ఉంటారండి. మనకు అది దాని మీద చూస్తే నాకు మంచిగా అనిపించింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం అసలు వేస్ట్ చేయకూడదు. మనకి కావాల్సినంతే వేసుకొని మనం తినాలి. చూడండి, ఇక్కడ మనకి ప్లేట్లో అన్నం, పప్పు, వంకాయ ఆలుగడ్డ, బఠానీ కర్రీ. ఇక్కడ మనకు ఒక స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ అయితే మీరు ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే బాగుంది స్వీట్.
చపాతీ ఇవన్నీ కూడా మనకి బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఇంక ఇలా మేము అన్నీ వడ్డించాక ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము. ఇంకా కడుపు నిండా మనస్ఫూర్తిగా మంచిగా సాయిని తలుచుకుంటూ, సాయినామాన్ని తలుచుకుంటూ తిన్నాము. తిని ఇంకా మేము అన్నదాన ప్రసాద నిలయం నుండి బయటికి వచ్చాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇది చూడండి మెయిన్ ఎంట్రన్స్లో ఉండే సాయిది, మనకి ఇట్లా మనకు కలుపుతూ ఉంటారు కదా చేయితో, అది. ఇంక ఇలా మనకి సాయిబాబా ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ సాయి ప్రసాద నిలయం దగ్గర ఇలా చెక్కి ఉన్నవి మనకి ఉన్నాయి. మంచిగా అనిపించింది. ఇది మెయిన్ ఇది సాయిబాబా టెంపుల్ అండి. శ్రీ సాయిబాబా దర్శన్ ఇట్లా కాంప్లెక్స్ అని ఉంటుంది కదా. ఇంకా మేము తినేసి దర్శనం కంప్లీట్ అయ్యాక రాంగా ఇలా సాయి వారిని ఊరేగింపు చేస్తున్నారు పల్లకిలో. చూడండి సాయి డివోట్ చాలామంది ఇలా డ్యాన్స్ చేసి కనిపించారు. మీరు కూడా చూసి సాయిని దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడ టెంపుల్లో లైబ్రరీ ఉంటే కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాము. ఇది అదే బుక్ చూడండి. గుడి దగ్గర ఇలా సాయిబాబా స్టాచ్యూ ఉంటుంది, వాటర్ పడుతూ ఉంటాయి, బాగా అనిపించింది. అక్కడ చూడండి మనకి ఇలా నైట్ టైం ఇది గుడి టెంపుల్ వ్యూ, మన గోపురం బాగా కనిపిస్తుంది. షిరిడీలో ఒక షాప్కి వచ్చినాము, ఈ ద్వారకా ఫోటోగ్రఫీ అని. ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మేము ఒక ఫ్రేమ్ తీసుకున్నాము, మస్తు తక్కువ రేట్లు ఉన్నాయి. ఎంత అంటే తక్కువ రేటు, ఇంత పెద్ద ఫ్రేమ్ కూడా, ఎంత పెద్ద ఫ్రేమ్ అయినా ఏమైనా కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకు ఉన్నాయి. మేము ఒక ఫ్రేమ్ తీసుకున్నాము. ఈ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. మీరు రండి, ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఫ్రేమ్ ఇక్కడ 80 రూపీస్ ఇక్కడ అంతే. గుడి దగ్గర అయితే 200, 250, 350 అలా చెప్పారు. మేము చెప్పాము. మేము ఏదైనా నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇలా కనిపించింది. ఈ ఫ్రేమ్ అయితే జస్ట్ 400 అంట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది జస్ట్ 250. ఇలాంటిది మేము తీసుకున్నాము, మీకు చూపిస్తా. అన్న హిందీలో చెప్తాడు వాళ్ళ షాప్ గురించి. హిందీ మే బోలో నా తుమ్హారా షాప్ కా. द्वारका फोटो फ्रेम श्रीडी लक्ष्मी नगर सब होलसेल में है इधर. पूरा हम खुद बनाते हैं. हमारे ग्लोसी मैट फिनिश सब मिलता है इधर. तुम्हारा पास अच्छा है ना मटेरियल्स? हाँ पूरा ग्लोसी. सब्सक्राइबर्स आता डिस्काउंट किया. ओके థ్యాంక్స్ అన్న. షిరిడీకి అసలు దిగులు చెందకుండా రావచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది. అసలు ఇక్కడ లేని ఫెసిలిటీ అంటూ లేదు. ప్రతి ఒక్కరు అన్నిటికీ అవైలబుల్లో, మనీ ఉన్నా లేకున్నా చాయ్ 2 రూపీస్కి, అన్నము ఫ్రీ దొరుకుతుంది, అన్ని ప్రతి ఒక్కటి టాయిలెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది. మంచిగా రావచ్చు, మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఏ దిగులు లేకుండా కూడా. మనం ట్రావెల్ ఛార్జెస్ పెట్టుకొని వస్తే సరిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అందరు హ్యాపీగా రండి, మంచిగా ప్లాన్ చేసుకోండి, షిరిడీకి రండి, ఆ బాబాని దర్శనం చేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ షిరిడీలో ఉండి ప్రసాదం కౌంటర్ మేము లడ్డు తీసుకున్నాం. ఇక్కడ టాయిలెట్ అండ్ బాత్ కాంప్లెక్స్ ఉంటుంది. మనం ఎవరైనా సింగిల్గా వచ్చినప్పుడు, ఒకరేమే వచ్చినప్పుడు ఇక్కడ మనం మంచి మన లగేజ్ పెట్టుకొని 24 hours దాకా మనకి లాకర్ ఇస్తారు. మనం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మంచి ఇందులో లాకర్లో మన లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్లాక్. ఇది ఇక్కడ దీనికి లడ్డు కౌంటర్కి అపోజిట్లో ఈ బ్లాక్ ఉంది. ఇక్కడ మొబైల్ కెమెరా లాకర్ కూడా పర్ 5 రూపీసే. 5 రూపీస్కి అసలు ఏం రాదు అసలు. చూడండి షిరిడి స్ట్రీట్స్ ఇది ఎంత బాగా కట్టారంటే అసలు మనకి ఇక్కడ చెప్పుల మొబైల్ లాకర్స్, చెప్పుల లాకర్స్ ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్, తక్కువ ప్రైజు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత మంచిగా ఉంటుందని, ఎంత అన్ని అవైలబుల్ ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసినాం. షాపింగ్ అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఉన్నాయి, మస్తు ఉండే. స్టాచ్యూస్, సాయిబాబా స్టాచ్యూస్ తీసుకున్నాము మేము, ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాము. ఇంకా వుడ్తో చేసిన సాయిబాబా ఫోటో తీసుకున్నాము ఒకటి, అదైతే మస్తు ఉండే. అసలు షాపింగ్ ఎంత మంచిగా ఉందంటే కలెక్షన్స్ అసలు సూపర్ ఉండే, రీజనబుల్ ప్రైస్. అంటే వాళ్ళు ఎక్కువనే చెప్తారు, మనం ఇంకా బార్గెన్ చేయాలి. ఇంకా అందులో మనం ఆరుతేరు ఉన్నాం కాబట్టి మనకు అది వచ్చు కాబట్టి ఇంకా బార్గెన్ చేసి ఇంకా అలా ప్రసాదము, ఒక ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇది మనకు దూద్ పేడ ఇవన్నీ ప్రసాదం దొరుకుతాయి. ఇట్లా మనం ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం తీసుకున్నాం ప్రసాదం ఏంటంటే దూద్ పేడ ఇవి తీసుకున్నాం. సాయి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి అనుకుంటా, షాపింగ్ మాల్ టైప్ ఉంది. మన గుడి దగ్గరే ఇది.
ఐ లవ్ సాయిబాబా అని మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగారు, నేనైతే అలా వీడియో తీసేసుకున్నాను. ఇంకా గుర్రపు బండ్లు ఇక్కడ ఉన్నాయండి. అసలు చాలామంది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. మేమైతే ఎక్కలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడానికి ట్రై చేస్తాము. ఇక్కడైతే సాయిబాబా హారతి జరుగుతుంది, అందరూ వచ్చి హారతిని చూస్తున్నారు ఇక్కడ. ఇవి ఇంకా సాయిబాబా ఫొటోస్, అక్కడ వీడియో స్టార్ట్ చూసి ఇంకా ఇలా సాయిబాబాని మేము మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా రూమ్కి రీచ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ ఏంటంటే నాగర్సల్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్కి ట్రైన్ ఉండే. ఇంకా మేము వచ్చేసి ఇలా మా అందమైన మంచిగా బాబాని ఇలా మంచిగా దర్శనం చేసేసుకున్నాము. మీ అందరికీ కూడా బాబాని మంచిగా చూపించానని అనుకుంటున్నాను. మీ అందరిపై బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.